హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఈరోజు చూసుకున్నట్టయితే మూడో పథకం కూడా రద్దు అయితే అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తెలంగాణలో ఇప్పటి వరకు 2 పథకాలు రద్దు చేశారు. ఇప్పుడు వరుసగా మూడో పథకం కూడా రద్దుకు సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే చెప్తాను. ఖచ్చితంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మన సమాచారంలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో గతంలో డబల్ బెడ్రూమ్ ఏదైతే స్కీమ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు రద్దు చేస్తూ స్కీమ్కి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన పనులను మొదలైన 68,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయనట్లు సమాచారం. వీటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చి వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రావడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు అయితే తెలంగాణలో 2 పథకాలు ఆల్రెడీ రద్దు చేయడం జరిగింది. ఒకటి గృహలక్ష్మి పథకానికి రద్దు చేయడం జరిగింది. ఇంకొకటి బీసీ బంధు. 2 పథకాలు బీసీ బంధు, గృహలక్ష్మి 2 రద్దు చేయడం జరిగింది. దానిలో భాగంగా మూడోసారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా రద్దు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. దీని ప్లేస్లో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను తీసుకురాబోతున్నారు. ఎవరైతే ఊర్లలో లేని వారు 5 లక్షల రూపాయలు ఇస్తూ దాంతోపాటు స్థలం ఉన్న వారికి 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ల స్థానంలో అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల రాజ్యం అయితే తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలు జరిగాయి దీంట్లో క్లారిటీ లేదు. ఇందిరమ్మ ఇండ్లు అయితే 100% జెన్యున్గా, పారదర్శకంగా ఉంటుంది, దీని పేదోడికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఈ పథకాన్ని అయితే రద్దు చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. ఖచ్చితంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాటిని పరిగణలోకి తీసుకుంటాము. ప్రజాపాలన ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారికి ఖచ్చితంగా మనకి ఫిబ్రవరిలో ఈ యొక్క పథకం, ఇందిరమ్మ ఇళ్ళ పథకం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.